వాళ్ళు చివరికి చెప్పిన విషయం ఏంటంటే ఆయన రైతు ఈ బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్ ఎంతైతే ఉంటుందో ఆయన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఈ బ్యాంకులో ఏదన్నా లోన్ ఉంది ఆ లోన్ అంతా కూడా మాఫీ చేస్తూ ఈ బ్యాంకులో అతని చేనుకు సంబంధించినటువంటి 5 ఎకరాల భూమి ఏదైతే మార్టిగేజ్ అయి ఉన్నదో ఆ రిజిస్ట్రేషన్ కూడా తిరిగి ఆ రైతు కుటుంబంకు చేసే విధంగా మేము చేస్తామని బ్యాంకు వాళ్ళు ఒక మాట చెప్పారు. రెండవ మాట, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆకాష్, ఆ కొడుకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి బ్యాంకులో అవుట్సోర్సింగ్ ద్వారా ఒక ఉద్యోగం. మిగతా విషయం కూడా ఒకటి మేము మాట్లాడినా మా కుటుంబానికి సాయం చేసే విధంగా ఇంకేమన్నా కూడా ఆర్థికంగా మీరు సాయం చేయాలంటే ఆ విషయం ఏమన్నా అవకాశం ఉంటే సోమవారం మా టీం ద్వారా వచ్చి కలెక్టర్ ద్వారా మిగతా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మేము మాట్లాడే అవకాశం ఉంటే చెప్తామని చెప్పారు. ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్ణయం అది. మిగతా రైతుకు ఎక్కడి నుండి ఏ సాయం చేయించే అవకాశం ఉన్నా మా వంతు ప్రయత్నం చేస్తామని సార్. అందరూ వాళ్ళ కుటుంబ బంధువులు నేను కానీ ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడి అయితే గవర్నమెంట్లో చెప్పిన పవన్ నాయక్ ఎమ్మెల్యే గారు చెప్పిన నేను కూడా అదే చెప్పాడు. ఒక 2 విషయాలు అయితే పక్కా. ఇప్పుడు ఆల్రెడీ భూమి మనకు 5 ఎకరాల భూమి కూడా దాంట్లో ఏదో రిజిస్ట్రేషన్ బ్యాంకులో చేసిందో ఆ ల్యాండ్ మనకు రిలీజ్ అయిపోతుంది. దాంతోపాటు ఆ 3 లక్షలు 4 లక్షల లోన్ ఉన్నది కూడా మొత్తం మాఫీ చేస్తున్నారు. దాంతోపాటు కొడుకు అయితే పెంచుకున్న అబ్బాయి ఆకాశం కూడా 6 నెలల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. ఇదే బ్యాంకులో వాళ్ళ బ్యాంకులే వాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం పెట్టుకుంటారు. ఈ 2 ఇప్పుడు ఒప్పందం అయిపోయింది. రేపు సోమవారం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము కూడా చెప్పినా వాళ్ళకు లోన్ అవకాశం కానీ ఇంకా తల్లి ఏదైతే కిడ్నీ ఒకటి పోయిందో వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అవకాశం ఉంటే రేపు ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించుకోవడం అవకాశం ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయడం ఉంటే సార్ ఇవన్నీ మేము ఇప్పుడు మా ఆఫీసర్స్ సాటర్డే రేపు సండే సోమవారం రోజు మేము అందరితో మాట్లాడి ఇక్కడ వచ్చినప్పుడు మరి ఆదిలాబాద్కి వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు ఉంటారు, మిగతా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 2-3 వస్తారు. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే కూడా తల్లి ఇప్పుడు సింగిల్ కిడ్నీ మీద ఉంది కాబట్టి రేపు వాళ్ళకి అది అవకాశం అవుతుంది. అబ్బాయి అయితే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. ఇంకా ఏమైనా బ్యాంకు ద్వారా సబ్సిడీ లోన్లు కూడా ఎన్ఎల్ఎం కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది అంటే అది మన బ్యాంకులో లేదని చెప్పి కలెక్టర్ గారికి ఆ రోజు చెప్పి